ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు విదేశాలకు పోతే వాళ్ళు ఒకటే మాట అడిగారు, రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా మీరు ఓడిపోతే మేము పెట్టిన పెట్టుబడులు ఏమవుతాయని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, మా ప్రజలకు నేను అన్నీ చేస్తున్నా, ఓడిపోయే సమస్య లేదు, మళ్ళా తెలుగుదేశం పార్టీ తిరుగులేని మెజార్టీతో వస్తుందని నేను భరోసా ఇచ్చా. ఇప్పుడు ఒకరిద్దరైతే రేపు మన గవర్నమెంట్ వస్తానే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని పెట్టేవాళ్ళు చాలామంది వచ్చినా ఒకరిద్దరు పోస్ట్ పోన్ చేసుకున్నారు, వాయిదా వేసుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. నిన్న మొన్న మీరు చూస్తున్నారు, ప్రజలు మీరు చూస్తే ఎక్కడ చూసినా జిందాబాదులు కొడుతూ చంద్రన్న మళ్ళీ మీరే రావాలని మీరు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం ఎక్కడికక్కడ చూస్తే తప్పుడు సర్వేలు చేసి మేము గెలిచిపోతున్నామని పగటి కలలుగా అంటున్నారు. ఏమమ్మా అలాంటి పార్టీ మీకు అవసరమా అని మా చెల్లెమ్మలు అడుగుతున్నా. చెల్లెమ్మలకు అన్ని చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నకు అండగా ఉంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంటామని సంకల్పం చేసి మీకోసం 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ అన్న కోసం 75 రోజులు మీరు కష్టపడి మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా. ఇది రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈరోజు మీరు చూస్తే ఒక ఉదాహరణ మీరు చూడండి, మిషన్ అంత్యోదయ, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ప్రోగ్రాం. టాప్ 10 ఇచ్చారు. 236 పంచాయతీలు వచ్చాయి. 236 పంచాయతీల్లో 133 పంచాయతీలు మనవే వచ్చాయంటే, దగ్గర 60% పంచాయతీలు మనమే వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న చూశారు, ధర్నా చేశాం, బందులు చేశారు. ఈరోజు మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలను నిలబెట్టుకోలేదు. కానీ ఈరోజు బీజేపీ పార్టీ చూస్తే నిన్నే చివరి బడ్జెట్ అప్రోప్రియేషన్, మన ఓట్ ఆన్ అకౌంట్, అందులో కూడా మొండి చెయ్యి. అందుకే చెప్పాను, నా జీవితంలో ఎప్పుడూ వేసుకోలేదు. నల్ల చొక్కా వేసుకొని అసెంబ్లీ ద్వారా నిరసన కూడా తెలియజేశాను. విష్ణు కుమార్ రాజు గారిని వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడాడు, చెప్పాను, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కేంద్రానికి సహకరిస్తే, ఈ ప్రజానీకానికి వ్యతిరేకంగా పనిచేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, తగిన గుణపాఠం చెప్తామని గట్టిగా హెచ్చరించారు. ఎవరి కోసం నేను అడుగుతున్నాను, చాలా బాధ కలిగింది. ఒక పక్క పేద మహిళలు ఇచ్చిన పింఛను కూడా పొదుపు చేసి రాజధానికి ఇస్తే, ఇంకో పక్క కొంతమంది ఎక్కడికక్కడ బాధపడుతూ మా రాష్ట్రానికి అన్యాయం చేసి తిరిగి మమ్మల్ని తిడతారని ఎక్కడికక్కడ వీరోచితంగా తిరుగుబాటు చేస్తూ ఉంటే వీళ్ళు మనల గురించి విమర్శిస్తున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం సహకరించుంటే, మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చుంటే ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేసేవాడినో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 80,000 కోట్లు ఇవ్వాలని. జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు ఒక కమిటీ వేసి 1,03,000 కోట్లు ఇవ్వాలని. మనం చెప్పాం 1,15,000 కోట్లు ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు ఇవ్వాలని. పోలవరానికి డబ్బులు ఇవ్వలేదని కానీ నేను ప్రాజెక్ట్ నిలిపేస్తే అసలు ప్రాజెక్టు పనులే పూర్తి కావు. 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, ఎట్టి పరిస్థితిలో పోరాటం చేస్తాం, ప్రాజెక్టు పూర్తి చేస్తాం, వడ్డీతో సహా రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి వసూలు చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా, మీ అందరికీ రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఈ బీజేపీ ఆటలు సాగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క తమ్ముడు ఆలోచించాలి, ప్రతి ఒక్క అన్న ఆలోచించాలి. మనకు అన్యాయం చేసిన పార్టీకి పుట్టుగతులు ఉండవని హెచ్చరించి గుణపాఠం చెప్పాలి. చెప్తారా లేదని అడుగుతున్నా. 11 సార్లు ధర్మ పోరాటం పెట్టాం. ఇంకా వీళ్ళు మారలేదు. వీళ్ళకు వంగి మగదులున్నారు. అటు తెలంగాణలో కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. కోడి కత్తి డ్రామా చూశారు. కోడి కత్తి విషయం ఏం చేశారు? వాళ్ళ అభిమానమే ఆయన చెప్పాడు. మన అధికారం రాష్ట్రం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది. కానీ కేంద్రం వాళ్ళ అధికారాన్ని అతిక్రమించి మన అధికారాలు తీసుకుని ఎన్ఐఏ అనే ఏజెన్సీతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ ఏమీ లేదు, అతనే చేశాడు అని. వాళ్ళు మనం చేసిన రిపోర్ట్ ప్రకారమే రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతున్నా. మా అధికారాలు తీసుకోవడానికి కేంద్రానికి మీకు అర్హత ఎక్కడుందని అడుగుతున్నాను. మన అధికారాలు తీసుకున్నారు. కోడి కత్తి కేసు మీద ఆయన్ని కాపాడాలని మన మీద బురద జల్లాలని చూస్తే ఆ బురద తిరిగి వాళ్ళపైనే పడే పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో అత్యవసర పరిస్థితి ఉంది. అన్ని వ్యవస్థల్లో బస్టు పట్టించారు. ఎవరైనా మాట్లాడితే దాడులు చేస్తున్నారు. చాలా దారుణంగా అయిపోయింది. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసుల కోసం బీజేపీకి దాసోహం అనే పరిస్థితికి వచ్చాడు. మన మీద ఒత్తిడి పెంచారు, కేసులు పెట్టారు, ఎక్కడికక్కడ బెదిరిస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, మీరు ఎన్ని బెదిరించినా బెదిరేది లేదు. ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మస్థైర్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎదురొడతాం, ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు నాకు కావాల్సింది మా చెల్లెమ్మలకి, మా కన్న తల్లులకి, తండ్రులకి నేను మీ అందరికి అండగా ఉండడానికి, ప్రతి ఒక్క వృద్ధుడికి, ఒక తల్లికి, ఒక కన్న కొడుకుగా ఉండి ఆదుకుంటున్నాను. మా చెల్లెమ్మలకు ఒక అన్నగానో తమ్ముడుగానో ఉంటున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజే మీరు చూశారు, ఆటో డ్రైవర్లకు కూడా మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ పూర్తిగా రద్దు చేశా. ట్రాక్టర్లకు, టైలర్లకి పూర్తిగా మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశా. ఒక్క పైసా కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చేయాల్సిన, మీ ట్రాక్టర్ పైన జెండా ఉండాలి, ఎక్కడికక్కడ రెపరెపలాడాలి. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తయారు కావాలి. మళ్ళీ ఇవన్నీ జరిగితే మీకు లాభం, రాష్ట్రానికి లాభం. కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలనుకున్న వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను, నేర చరిత్రలుండే వ్యక్తులు, ప్రతి శుక్రవారం కోర్టుకు పోయే వ్యక్తులు, నీతి నిజాయితీగా ఉన్న తెలుగుదేశం పార్టీని విమర్శించినప్పుడు బాధేస్తుంది. నేను పడేది మీకోసరం పడుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువ సంపాదన సృష్టించడం, సంపద వచ్చిన దానివల్ల ఆదాయాన్ని పెంచడం, వచ్చిన ఆదాయం ఎప్పటికప్పుడు పేదవాళ్ళకి చేరే విధంగా కార్యక్రమాలు చేపట్టడం. నేను చెప్పినట్టు కూడా చేశాం. ఈరోజు అప్పులుంటే భయపడలేదు. అవసరమైతే 10 రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కష్టం లేకుండా సుపరిపాలనకు నాంది పలికాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మంచి రోజులే ఉంటాయి. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తా, ఇంకా సుపరిపాలనకు నాంది పలుకుతాం. ఒక ఫోన్ ద్వారా ఏ పని కావాలన్నా ఆ పని అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీ జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మళ్ళీ ఒకసారి, నేను మీకోసం 5 ఏళ్ళు పనిచేశా. నా కోసం మీ ఇంటికి, ప్రతి ఒక్క ఇంటికి న్యాయం జరిగిందని మీరు భావిస్తే మీ ఆత్మసాక్షిగా
75 రోజులు మీరు నా కోసం పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.